నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర స్థాయి ఎంపికకు ఆగస్టు 8 నుండి 3 రోజుల పాటు తణుకులో నిర్వహించనున్న జిల్లా స్థాయిలో పోటీల్లో క్రీడాకారులు పాల్గొని విజయవంతం చేయాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ టి రాజకుమార్ రెడ్డి తెలిపారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆగస్టు 29న హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజును పురస్కరించుకొని రాష్ట్రం మొత్తం 10 క్రీడాంశాల్లో పోటీ నిర్వహించడం జరుగుతోందని, జిల్లా స్థాయిలో ఎంపికైన వారిని రాష్ట్ర స్థాయి ఎంపికలకు పోటీలకు పంపడం జరుగుతుందని తెలిపారు. వీటిలో అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, బాక్సింగ్, హాకీ, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్ ఉంటాయని అన్నారు. ఆగస్టు 8వ తేదీన తణుకు ఎస్ఐఎం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో అథ్లెటిక్స్, హాకీ, వెయిట్ లిఫ్టింగ్, వాలీబాల్ పోటీలు, ఆగస్టు 9న జిల్లా పరిషత్ బాలరాయ్ స్కూల్లో ఆర్చరీ, బాక్సింగ్, బాస్కెట్బాల్, కబడ్డీ, ఖోఖో పోటీలు, 10వ తేదీన ఎస్కేఎస్డి మహిళా కళాశాలలో బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ప్రాచుర్యం పొందిన చేనేత వస్త్రాలకు విస్తృత ప్రచారం కల్పించి మార్కెటింగ్ను పెంపొందించాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ టి రాజకుమార్ రెడ్డి చేనేత అధికారికి సూచించారు. గురువారం 11వ జాతీయ చేనేత దినోత్సవం 2025 పురస్కరించుకొని జిల్లా చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో ప్రకాశం చౌక్ నుండి భీమవరం మున్సిపల్ కార్యాలయం వరకు ఏర్పాటు చేసిన చేనేత వాక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భీమవరం శాసనసభ్యులు పిఎస్సి చైర్మన్ పురపతి రామాంజనేయులు పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శన, అమ్మక ప్రారంభం, నేత కార్మికులకు సత్కార కార్యక్రమాల్లో ఇన్ఛార్జ్ కలెక్టర్ టి రాజకుమార్ రెడ్డి, రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత సంయుక్తంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ టి రాజకుమార్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచం అన్ని రంగాల్లో వేగంగా మారుతున్న నేపథ్యంలో చేనేత రంగం కూడా సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అన్నారు. ట్రంప్ భారత్పై వేసిన సుంకాలు వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పివి ప్రతాప్ అన్నారు. గురువారం తణుకు వెంకటేశ్వర సెంటర్లో సిపిఎం ఆధ్వర్యంలో భారత్పై ట్రంప్ వేసిన సుంకాలు, అమెరికాలో భారతీయులపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని నిరసన ధర్నా నిర్వహించారు. డౌన్ డౌన్ ట్రంప్, భారత్పై వేసిన సుంకాలు రద్దు చేయాలని, ట్రంప్ చర్యలు మోడీ ఖండించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ పట్టణ కార్యదర్శి అజయ్ కుమార్లు మాట్లాడుతూ, ట్రంప్ భారత్పై దాడి చేస్తున్నా మోడీ ఎందుకు నోరు మెదపడం లేదని విమర్శించారు. భారత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేయడానికి ట్రంప్ ప్రయత్నం చేస్తుంటే మోడీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయమని అన్నారు. భారత్ ఆర్థిక వ్యవస్థ మృత ఆర్థిక వ్యవస్థ అని ట్రంప్ అన్న మోడీ చూసి చూడనట్టు ఉండడం బాధాకరమని అన్నారు. అమెరికాకు చదువు కోసం, ఉపాధి కోసం వెళ్తున్న వారి పట్ల ట్రంప్ చాలా మానసికంగా వేధించడం జరుగుతున్నా మోడీ సిగ్గు లేకుండా ట్రంప్ నా ఫ్రెండ్ అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఈ సుంకాలు పెంచడం వల్ల భారత ప్రజలపై చాలా పెద్ద ఎత్తున భారాలు పెరుగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు కూడా ఈ విషయంపై ఎక్కడికక్కడ నిరసన తెలపాలని అన్నారు. కార్యక్రమంలో గార రంగారావు, కామన్ మునిస్వామి, గుబ్బల గోపి, ఎం రమేష్, బిఎన్ శివకుమార్, పి రాజా, సిహెచ్ రమణ, సింగళూరి సత్యనారాయణ, బంగారమ్మ, సిహెచ్ రామకృష్ణ, ఎం సువర్ణరాజు తదితరులు పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇవాళ మొత్తం యావత్తు ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవడం కోసం యుద్ధం లేదా రకరకాల పేరుతో బెదిరింపు చర్యలకి, సుంకాల పేరుతో బెదిరింపు చర్యలకి పాల్పడుతూ ఉన్నాడు. ఆ రూపంలో ఇవాళ భారత్ మీద ఇటీవలే 25% సుంకాలను పెంచినటువంటి పరిస్థితి ఉంటే నిన్న మళ్ళీ 25% సుంకాలను పెంపుదలనేటువంటిది చేశారు. దీన్ని ఇవాళ సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, ఖండిస్తూ ఉంది. ఓ పక్కన భారతదేశాన్ని ఆర్థిక వ్యవస్థని విచ్ఛిన్నం చేయడం కోసం, భారతదేశ ప్రజల్ని యొక్క సార్వభౌమాధికారాన్ని దెబ్బతీయడం కోసం, స్వాతంత్ర్యాన్ని నాశనం చేయడం కోసం ఇవాళ ట్రంప్ చేస్తున్నటువంటి చర్యలు అత్యంత హేయమైనటువంటి చర్య అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఇటీవల ఆయన మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థ మృత ఆర్థిక వ్యవస్థ అని చెప్పి ప్రకటించాడు. అంటే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఇవాళ ఒక చనిపోయినటువంటి శవంతో సమానం అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అలా చెప్పినప్పటికీ కూడా ఇవాళ అక్కడ భారతీయుల్ని, అమెరికాలో ఉన్నటువంటి భారతీయుల్ని అనేక రకాలైనటువంటి పద్ధతుల్లో కక్షాదింపు చర్యలు, వీసాలు రద్దు చేయడం, జైళ్లకు తరలించడం, కేసులు పెట్టడం, అలాగే వాళ్ళకి పేడీలు వేసి మన దేశానికి తీసుకురావడం, చదువుకుంటున్న విద్యార్థులు కానీ
లేదు గ్రీన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళ మీద అనేక రకాలైనటువంటి ఇబ్బందులకి గురి చేస్తూ ఉన్నా నేను పెద్ద ఫ్రెండ్స్ అని చెప్పినటువంటి మోడీ మాత్రం ఎక్కడా కూడా ఈ విషయాల మీద కనీసం మాట్లాడలేదు. దీన్ని వాళ్ళ సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. రైతులు ఎంతో కష్టపడి 25-30 ఏళ్లుగా పెంచిన శ్రీగంధం ఎర్రచందనం చెట్లను దొంగలు నరికి ఎత్తుకుపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ చెప్పారు. గురువారం పెదవేగి మండలం రాయన్నపాలెంలో గుడిబండి రమేష్ రెడ్డికి చెందిన కొబ్బరి తోటలో దొంగలు నరికివేసిన శ్రీగంధం చెట్లను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ నాయకులు రైతులు పరిశీలించారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ మండలంలోని విజయరాయి, రాయనపాలెం, కొండలరావుపాలెం, బాపిరాజగూడెం తదితర గ్రామాల్లో కొబ్బరి తోటల్లో శ్రీగంధం, ఎర్రచందనం, టేకు చెట్లను రైతులు పెంచుతున్నారని చెప్పారు. గత 25 సంవత్సరాల నుండి పెంచిన చెట్లను అమ్ముకుందామని రైతులు ఎదురు చూస్తుంటే అర్ధరాత్రి దొంగలు తోటల్లో పడి చెట్లను నరికివేసి దొంగతనంగా ఎత్తుకుపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీగంధం, ఎర్రచందనం చెట్ల దొంగలను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు తగిన నిఘా ఏర్పాటు చేసి దొంగతనాలు అరికట్టాలని కోరారు. చెట్ల నరికివేయడం వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని కోరారు. కార్మికుల బాధిత గుదిబండి రమేష్ రెడ్డితో పాటు తలకొండ జమలయ్య, మున్నంగి సుబ్బారెడ్డి, గుదిబండి వీరారెడ్డి, ముక్కామల సదా వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు విజయరాయి, అట్లాగే రాయన్నపాలెం, ఈ కొండలరావుపాలెం ఈ గ్రామాల పరిధిలో, అలాగే బాపిరాజుగూడెం ఈ గ్రామాల పరిధిలో రైతులు ఇక్కడ కొబ్బరి సాగు చేస్తూ ఉన్నారు. కొబ్బరి అంతర పంటగా కోకో కూడా సాగు అవుతూ ఉన్నది. అయితే ఈ నేపథ్యంలో కొబ్బరి, కోకోతో పాటు శ్రీగంధం, అట్లాగే ఎర్రచందనం, అట్లా టేకు ఈ చెట్లు కూడా అక్కడక్కడ నాటి ఒక ఎకరానికి 10 చెట్లు, 20 చెట్లు, 25 చెట్లు నాటి గత 25-30 ఏళ్ళ నుంచి ఈ చెట్లని రైతులు పెంచుతూ ఉన్నారు. అయితే ఈ 25-30 ఏళ్ళ నుంచి పెంచుతున్న ఈ చెట్లు ఇప్పుడు కోత దశకి వచ్చి అమ్ముకోవడానికి రైతుకు అవకాశం ఉన్నది. మరి అమ్ముకునే దశలో ఈ చెట్లని ప్రధానంగా శ్రీగంధం కానీ, ఎర్రచందనం కానీ ఈ చెట్లని కొంతమంది దొంగలు అర్ధరాత్రులు వచ్చి నరుక్కెళ్ళిపోతున్న పరిస్థితి కనబడతా ఉన్నది. ఇప్పటికీ ప్రాంతంలో 4-5 రైతులకు సంబంధించిన చెట్లని నరుక్కెళ్ళిపోయిన పరిస్థితి కూడా ఉన్నది. పోలీసు కంప్లైంట్స్ కూడా ఇచ్చారు. అంటే రైతులు ఎంతో విలువైన ఈ చెట్లను పెంచడం వల్ల తమకు ఎంతో కొంత ఆదాయం వస్తుంది, చేదోడు వాదోడుగా ఉంటుందని చెప్పేసి ఆశిస్తూ ఈ ఏళ్ళకి ఏళ్ళుగా ఈ చెట్లు పెంచుతూ ఉంటే ఈ దొంగలు అర్ధరాత్రులు వచ్చి భయపెట్టి ఆ రకంగా ఈ నరికెళ్ళిపోయే పరిస్థితి కనపడుతుంది. చాలా అన్యాయం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు ఆదివాసుల అభ్యున్నతికి కట్టుబడి ఉన్న నాయకుడిగా మరోసారి తన బాధ్యతను నిరూపించుకున్నారు. ఆగస్టు 9న జరగనున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా జరిగే కార్యక్రమాల నిర్వహణకు ఆయన సీబా ట్రస్ట్ నుండి 2 లక్షల రూపాయలు ప్రకటించారు. ఈ సందర్భంగా గురువారం కేఆర్పురం ఐటీడీఏ కార్యాలయంలో ఏలూరు జిల్లాకు చెందిన 7 మండలాల అధికారులతో పాటు ఆదివాసీ సంఘాల ప్రతినిధులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈనాటి బంగారు మాట. పనిలో ప్రతిసారి సంతోషం లభించకపోవచ్చు, కానీ పని అన్నది లేకపోతే అసలు సంతోషం అనేదే ఉండదు. బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.